హాయ్ గైస్, రీసెంట్గా ఒక మూవీ అయితే చూసా. ఆ మూవీ పేరు వచ్చి ఎస్ఐటి సిట్. సో ఇది స్పెషల్ ఇంట్రాగేషన్ టీమ్ అనమాట మూవీ నేమ్. సో మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. సో ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ గురించి అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో, మూవీ లవర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో అసలు కథ ఎలా స్టార్ట్ అవుద్దంటే, మనకి ఒక అమ్మాయి మర్డర్తో అయితే స్టార్ట్ అవుతుంది. ఆ అమ్మాయి ఒక కోటీశ్వరాలు చెప్పొచ్చు. బట్ వాళ్ళ పేరెంట్స్ అయితే చనిపోతారు. వాళ్ళ అమ్మ నాన్న ఉండరు. వాళ్ళు వేరే వాళ్ళు అయితే పెంచుతారు ఆ అమ్మాయిని. సో అమ్మాయికి డబ్బులు బోల్డ్ ఉన్నాయని చెప్పి వాళ్ళైతే తన ఆస్తి కోసం ప్లాన్ వేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ కాలేజీ ఉన్న టైంలో ఈ అమ్మాయికి ఒక లవ్ అఫైర్ ఉంటుంది. వరుణ్ అనే అబ్బాయితో అయితే ఉంటుంది. సో ఆ అబ్బాయి ఏమో తిన్ని లవ్ చేస్తున్నట్టు బ్లాక్మెయిలింగ్ చేసుకుని డబ్బులు అయితే గుంజుతూ ఉంటాడు. సో పెళ్లి చేసుకున్నవాడికి అయితే అనుమానం వచ్చి, ఆ అనుమానమే పెనుభూతమయ్యి ఆ అమ్మాయిని చంపేస్తాడు. మనకి చూపించే కథ అయితే ఇది. బట్ తను ఎవరు చంపారనేది ఇదే మిస్టరీ. సో మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. సో కథ మొత్తం చెప్పొచ్చు. కథ మొత్తం చెప్పేస్తే మీరు చూసేటప్పుడు అయితే అంత థ్రిల్ అయితే ఉండదు. బట్ అందుకే కథ అయితే కొంచెం రివీల్ చేశాను, చూడండి. మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది మూవీ అయితే. బట్ నేను చూసినంతసేపు కొంచెం మూవీ అయితే బాగుంది, కానీ బడ్జెట్ ఎక్కువ ఉంటే నిజంగా ఎక్సలెంట్ స్టోరీ అబ్బా. సో దీనికి పార్ట్ 2 కూడా ఉంది. బట్ టు బి కంటిన్యూడ్ అయితే లాస్ట్ వేశారు. కానీ చిన్న సినిమా అయినా ఇంత ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు. సో ఎక్సలెంట్ ఉంది. ఇంట్రాగేషన్ ఏంటి, మర్డర్ గురించి, ఎవరు చంపారనేది, ఒక్కొక్కరిని, తన ఇంట్లో పనిచేసే వాళ్ళని, తన లవర్ని, ఇంకా తనకు సంబంధించిన వాళ్ళని, ప్రతి ఒక్కరిని ఇంట్రాగేషన్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇది మూవీ స్టోరీ అయితే. సో మీలో ఎంతమంది మూవీని అయితే చూసారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే G5లో అయితే ఉంది. సో చూడండి, చాలా బాగుంటుంది. ఈ మూవీ సజెషన్ అయితే ఈ వారంలో అయితే ఇది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.